వెల్కమ్ టు రాజనీతి. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు. అంతకంటే అద్భుతంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు. పెద్ద ఎత్తున జనం కూడా హాజరయ్యారు. ఈ హాజరైన జనంలో కొంతమంది ఎయిర్పోర్ట్ ఆవరణలో గ్రీనరీ కోసం నాటిన మొక్కలను పీక్కొని తీసుకెళ్ళిపోయారు. ఒకరిని చూసి ఒకరు మరీ పోటీలు పడి మరీ మొక్కలు పీకేసుకొని తీసుకెళ్ళిపోయారు. అంతేకాదు కొంతమంది ఏమో ఈత కొలంలో దిగినట్టుగా అక్కడ ఏర్పాటు చేసిన ఫౌంటైన్లోకి దిగారు. నానా రచ్చ చేశారు. వేల కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికమైన ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అక్కడ అలంకరణ కోసం ఏర్పాటు చేసిన వస్తువులు మొక్కలను పీక్కెళ్ళటం కోసం వీళ్ళు ఎగబడ్డారు. కనీస సంస్కారం లేకుండా ప్రవర్తించారు. అద్భుతమైన ఎయిర్పోర్ట్ వచ్చిందని సంబరపడాలో ఈ జనం మనస్తత్వం చూసి బాధపడాలో అర్థం కావట్లా. నిజంగా చిరాకు వేసింది. బహుశా వీళ్ళ మనస్తత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా స్టడీ చేస్తుంటాడు. అందుకే అభివృద్ధి ఆనపకాయ అంటూ ఆరాటపడకుండా ఉచితాలు పడేసి ఓట్లు దండుకున్నాడు. దేశంలో 3/3 మంది జనాభాకు అభివృద్ధి కంటే నాకేంటి అనే స్వార్థం పెరిగిపోయింది. ఇంటి ముందు ఒక మంచి రోడ్డు, మంచినీటి కుళాయి కంటే నాకు నెలకు 1000 ఇస్తే చాలు, మురుగునీటి మధ్యలో అయినా నివాసం ఉంటా అనుకునే మనస్తత్వాలు పెరిగిపోతున్నాయి. నిన్న ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన వాళ్ళు గుంపులుగా ఆ మొక్కలు పీక్కొని వెళ్ళటం చూస్తే నిజంగా ఒళ్ళు మండిపోయింది. వీళ్ళకి సివిక్ సెన్స్ కానీ సివిక్ రెస్పాన్సిబిలిటీ కానీ లేదు. కొంతమంది దేశభక్తులకు కోపాలు వస్తాయేమో కానీ ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే మనస్తత్వం మన భారతీయులది. ఇది నిజం. ఉచితంగా వస్తుందంటే విచక్షణ మర్చిపోతారు. ఈ ఒక్క ఘటన ఆధారంగా నేను ఈ మాట అంటలేదు. ఈ దేశంలో ఇలాంటివి చాలా జరిగినాయి. రోడ్లు, రైళ్లు, పార్కులు, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయటం చాలామందికి సరదా. రైళ్లలో, బస్సుల్లో సీట్లు చింపేవాళ్ళు ఉంటారు. రైళ్ల మీద రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు. జనం తిరిగే రోడ్డు మీద చెత్త పోసేవాళ్ళు, రైళ్లలో బెడ్షీట్లు దొంగతనంగా తీసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరికీ మన దేశంలో కొదవలేదు. ఏసీ కోచుల్లో ప్రయాణం చేయగలిగే స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా బెడ్షీట్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఆర్టీఐ వెల్లడించిన వివరాల ప్రకారం 2022 నుంచి 2026 మధ్య 4 ఏళ్ల కాలంలో ఏసీ రైళ్లలో ప్రయాణం చేసేవాళ్ళు బెడ్షీట్లు, ఫేస్ టవల్స్, పిల్లో కవర్స్ ఎత్తుకెళ్ళటం వల్ల 104 కోట్ల నష్టం వాటిల్లింది రైల్వే కాంట్రాక్టర్కి. అంటే ఏసీ కోచ్లో ప్రయాణం చేయగలిగే స్థాయి ఉన్నవాళ్ళు కూడా బెడ్షీట్ల కోసం కక్కుర్తి పడ్డారు. మన ఇంట్లో చిన్న వస్తువు పోతే మనం బాధపడతాం, కానీ ప్రభుత్వ సొమ్ము, పరాయి సొమ్ము అయితే చాలు చంకలో పెట్టుకుని వెళ్ళిపోతాం. రోడ్డు మీద ఆయిల్ ట్యాంకర్ పడిపోయినా, డీజిల్ ట్యాంకర్ పడిపోయినా టిన్నులు పట్టుకొని రెడీ అవుతారు. అందులో ఉన్న వాళ్ళని కాపాడటం కంటే టిన్నుల్లో ఆయిల్ పట్టుకుపోవటమే. ఈ ఘటనలు అనేకం చూసాం మనం. నిప్పురవ్వ పడితే మొత్తం పేలిపోతుందని తెలిసినా కూడా పేరాస్తో వెళ్తుంటారు. కోడిగుడ్లు, పండ్లు, కూరగాయలతో వెళ్తున్న ట్రక్కులు కానీ లారీలు కానీ పడిపోతే అంతే పండగ చేసుకుంటారు. అదే జపాన్లో అయితే ట్రక్ బోల్తా పడితే జనం సరుకులు ఏరుకోవటానికి వెళ్ళరు, డ్రైవర్ను సేవ్ చేసే ప్రయత్నం చేస్తారు. రోడ్ల మీద చల్లా చెదురైన వస్తువులను పోగు చేసి వాటిని పోలీసు రక్షణలో పెడతారు. అక్కడ పౌరులకు చిన్నప్పటి నుంచే మోరల్ ఎడ్యుకేషన్, సివిక్ సెన్స్ నేర్పుతారు. యూరోపియన్ దేశాలు కూడా, చాలా యూరోపియన్ దేశాల్లో కూడా, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్, జర్మనీ లాంటి దేశాల్లో కూడా పౌరులు క్రమశిక్షణతో ఉంటారు. దురదృష్టవశాత్తు మన దగ్గర అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, మోరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. ఇంకొంతమంది అనొచ్చు, దేశాన్ని దోచుకునే వాళ్ళు దోచుకోవట్లేదా, లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగులు, పదవుల్లో ఉన్న నేతలు, ప్రశ్నించాల్సిన మీడియా, వీళ్ళందరూ అవినీతికి పాల్పట్టలేదా అని అడగొచ్చు. పేద ప్రజలు మొక్కలో రోడ్డు మీద పడిపోయిన లారీలోంచి సరుకులు తీసుకుంటే అదేదో పెద్ద నేరమా అని కూడా ప్రశ్నించవచ్చు. ఈ బడాబాబులు చేసేది ఇంతకంటే దారుణమైన నేరం. దేశానికి పట్టిన అరిష్టానికి ఉన్నత స్థాయిలో ఉన్న అవినీతి పరులే కారణం. కాకపోతే మెజారిటీ ప్రజల్లో సామాజిక బాధ్యత, సివిక్ సెన్స్ ఉంటే వాళ్ళు ఆ తప్పులు చేయడానికి భయపడతారు. వీళ్ళ స్థాయిలో వీళ్ళు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీనివల్ల దేశం, సమాజం నష్టపోతున్నాయి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న జనం, నాయకులతో మన దేశం ఏనాటికి నెంబర్ 1 కాలేదు. మనం జబ్బలు తెరుచుకోవటమే, విశ్వగురువు అని మన భజన మనం చేసుకోవటమే. Like, share and subscribe to Rajaniti channel.